హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మళ్ళీ టూ బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి లైనింగ్ కాదండి, కాటన్వి. మనకు కాటన్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అరవింద్ కాటన్, అవి అనమాట. చూడండి ఏ విధంగా కట్ చేసుకుంటున్నానో. ఓపెన్స్ అటువైపున వేసి జెయింటింగ్ నా వైపున వేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ వేసేసుకొని ఒక పావించు ఖర్చుకి కొంచెం పావించు కంటే కొద్దిగా ఎక్స్ట్రాగానే పెట్టేసాను. చూడండి, ఎందుకంటే ఇది కాటన్ కదా, ఖచ్చితంగా వాష్ చేసిన తర్వాత సింక్ అవుతుందనమాట. అందుకని మనం కొంచెం హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ పొడవు కానీ కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఈ కాటన్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఖచ్చితంగా కొద్దిగా హైట్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. లూజ్ అనేది కూడా కొద్దిగా ఎక్కువగా పెట్టుకోవడం వల్ల సింక్ చేసిన తర్వాత కూడా బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూడండి, బ్యాక్ పార్ట్ అదే మిడిల్కి మర్చేసుకొని ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. ఉన్న దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి వేసేసుకున్నాను బ్యాక్ టక్స్ కోసము. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూడండి, బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో అంత హైట్, బ్లౌజ్ హైట్ పెట్టేసుకొని ఒక పావించి పైకి మనం కుట్లకు పట్టుకుంటాం కదా, పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది కటింగ్ అనేది. చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని చూసుకోవాలి. నేను టైట్ కుట్టు వరకు ఫస్ట్ చెక్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఈ విధంగా మిడిల్కి మట్ చేసుకొని ఎంత ఉందో అంత పెట్టేసి ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. వచ్చిన దానికంటే కొంచెం పైకి మనం కుట్టేసరికి కిందికి దిగుతుంది. అందుకని చెప్పేసి అక్కడ ఒక స్ట్రైట్గా మార్కింగ్ వేసేసి పెట్టుకొని ఒక లైన్ వేసేసుకొని పైన వచ్చేసి 2 ఇంచెసేనండి ఈ బ్లౌజ్కి, కింద వచ్చేసి 2.5. ఎందుకంటే కొంచెం పెద్ద ఏజ్డ్ వాళ్ళదనమాట బ్లౌజ్ వచ్చేసి. అందుకని చెప్పేసి నేను పైన 2 ఇంచెసే పెట్టాను. షోల్డర్ జారితే వాళ్ళకి అస్సలు నచ్చదనమాట, ఎక్కువగా కూడా కట్ చేయకూడదు. అందుకని కింద నెక్ రౌండ్ అయితే తిప్పేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. ఇలా మనం కుట్లకు ఎంత పట్టుకుంటామనేది చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఆమ్ రౌండ్ వచ్చేసి నేను 5.5 తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి సరిపోతుంది. 5.5కి ఒక మార్కింగ్ వేసేసుకొని చూడండి, పైన మనకి ఎంత ఉంది, 6 ఇంచులకి కొద్దిగా తక్కువగా ఉంది. కింద కూడా సేమ్ అంతే, అలాగే స్ట్రైట్గా పెట్టేసుకొని ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేయాలి. ఇక్కడ ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి అన్ని సైజెస్కి 1.5 చెప్తాను కదా. ఇక్కడ చూడండి, సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మిడిల్లో 1.5 ఇంచ్ అనేది ఈ బ్లౌజ్కి ఎందుకు పెట్టట్లేదంటే నెక్ వచ్చేసి పైకి ఉంది, ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువగా ఉండాలి. అందుకని 1.5 ఇంచ్ పెట్టేసి మార్కింగ్ అయితే వేసేసి రౌండ్ అయితే తిప్పేసాను. ఇప్పుడు వచ్చేసి చెస్ట్లు చూసుకోలేదు కదా, ఉక్స్ పట్టి నుంచి చంక కింది కుట్టు వరకు, ఉక్స్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి చంక కింది కుట్టు వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకొని నాకు 10.5 అలా వచ్చింది. 10.5 వచ్చిందండి కరెక్ట్. 10.5కి కొద్దిగా తక్కువగా వచ్చింది. ఇంకా పెట్టేసి చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ మీకు చెస్ట్ లూజ్ ఎంత అనేది రాశాను, అక్కడ ఒక లైన్ అయితే వేసేసుకొని ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందనేది. ఆమ్ రౌండ్ అనేది ఏ బ్లౌజ్కైనా బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి, ఫ్రంట్ సైడ్ చెక్ చేసుకోవద్దు. మనం కరువు తీస్తాం కదా, సెట్ అవ్వదు. నాకు 9 ఇంచెస్ వచ్చింది. నాకు ఇక్కడ 9 ఇంచెస్ వచ్చింది, కొద్దిగా నాకు ఎక్స్ట్రాగా వచ్చిందనమాట. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. పైన పావించి ఖర్చు వదిలేసుకొని ఈ విధంగా నా చెయ్యి అడ్డం అయిపోయి మీకు కనిపించట్లేదు కానీ చూడండి, ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి సైజ్ బ్లౌజ్ కూడా చెక్ చేసుకుంటున్నాను. సరిపోవాలి కానీ కొద్దిగా ఎక్స్ట్రాగా అవుతుందన్నమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి, 9 ఇంచులకు ఒక 2 గీతలు అలా కొద్దిగా ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడేమో నాకు 9.5 అలా వస్తుంది. ఇంకా అందుకని ఇంకొక 1/2 ఇంచ్ పైకి అనేసుకొని మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. కొంచెం లూజ్ అయినా చంక కింద ముడతలు వస్తాయి, ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయండి. చంక అనేది కరెక్ట్గా మనం చూసుకుంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. మీరు నెక్కులు గిక్కులు అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు ఆమ్ రౌండ్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది. ఏ విధంగా మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, కొద్దిగా 1/2 ఇంచ్ పైకి పెట్టేసరికి నాకు సెట్ అయిపోయిందనమాట. ఈ విధంగా కట్ చేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి కింద నడుము దగ్గర, బ్యాక్ దగ్గర మనం షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ వేస్తాం కదా, ఇలా టేప్ పెట్టేసుకోండి. మిడిల్కి మర్చేయండి, టైట్ కుట్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని 1 ఇంచ్ గ్యాప్ రావాలన్నమాట. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ గ్యాప్తో 1 ఇంచ్తో
ఈ బ్లౌజ్కి వచ్చేసి 4 ఇంచుల పొడవు వరకు వేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకొని ఒక టక్స్ ఇచ్చేసి కింద నడుము దగ్గర వచ్చేసి చూడండి ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ వరకు తీసేసుకోవచ్చండి. ఫిట్టింగ్ బాగుంటుంది బ్లౌజ్ అనేది. ఈ విధంగా టక్స్ పెట్టేసుకుంటూ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ హ్యాండ్స్ తీస్తాను. హ్యాండ్స్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీస్తాను. ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే నేను కట్ చేస్తుంది 2 బ్లౌజెస్ కదా, ఏమాత్రం పొరపాటు చేసినా 2 పాడైపోతాయి. అందుకని చెప్పేసి నీట్గా సమానంగా వేసేసుకొని కింద హెచ్చుతగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా కట్ చేసుకొని ఒక 1/4 ఇంచ్ అయితే నేను కుట్ల కోసం అయితే ఒక లైన్ వేసేసుకున్నాను. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్కి మడుస్తాం కంపల్సరీగా. హెమ్మింగ్ కోసం మడిచేందుకు హెమ్మింగ్ పట్టీ కోసం మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు మొత్తం టోటల్గా ఖర్చుకొచ్చేసి హెమ్మింగ్కి మర్చుకోవడానికి 1.5 ఇంచ్ వరకు అయితే పెట్టేసుకుంటాను. చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ వచ్చేసి ఇప్పుడు ఈ లైన్ నుంచి గీసిన క్లాత్ మొత్తం మనకు డబుల్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చూడండి, సైజ్ బ్లౌజ్ తీసుకొని హైట్ ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ వేసేసి ఇలా చంక డౌన్ అయితే పెడతానండి. కానీ టేప్ తీసుకొని కంపల్సరీగా హ్యాండ్లో కొలుసుకుంటాను అనమాట. నేను కరెక్ట్గా ఉందా లేదని కొలుసుకొని గీస్తాను. కానీ దీనికి నాకు చూస్తేనే కరెక్ట్గానే ఉంది అనిపించి ఇంకా అలాగే కట్ చేసేసాను. చూడండి హ్యాండ్ కర్వ్ అయితే ఇలా ఇచ్చేసాను. ఇంకా ప్రతిదీ చెక్ చేసుకుంటూ కూర్చుంటే కూడా నాకు టైం సెట్ అవ్వదు. అందుకని చెప్పేసి సెట్ అవుతుంది, బ్లౌజ్ సెట్ అవుతుందంటే ఖచ్చితంగా సెట్ అవుతుంది. చూడండి ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను. ఈ హ్యాండ్ పర్ఫెక్ట్గా కావాలంటే కూడా అంటే మీకు నేను పర్ఫెక్ట్గా చెప్పట్లేదు కదా, ఈ వీడియోలో చాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలకి వెళ్ళి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఆ విధంగా హ్యాండ్ కటింగ్ ఒక్కటే సపరేట్గా కూడా వీడియోలు ఉంటాయి. కర్వ్ ఎలా తీసుకోవాలి, ఎలా చంక డౌన్ తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, మిగిలిన క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాదండి, నార్మల్ కటింగ్. ఇలా స్ట్రైట్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా నీట్గా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్టే వాడాలన్నమాట. బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని చూడండి కింద నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఉంది కదా మన క్లాత్, అక్కడే మనకు క్రాస్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది స్ట్రైట్ కటింగ్ కదా. ఆమ్ రౌండ్ దగ్గర చూడండి ఇలా 1/2 ఇంచ్ లోతు అయితే మార్కింగ్ వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ రెండు చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ హైట్ వచ్చేసి 13.5 అండి. నేను ఇందాకే వేరే బ్లౌజులు ఇదే సైజు ఒక 6 బ్లౌజులు కట్ చేశాను, ఇంకా అందుకని పెట్టేస్తున్నాను అనమాట. నెక్ వచ్చేసి 6.5. ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. కుట్టేసరికి 4 ఇంచెస్ అవుతుంది. క్రాస్ బెల్ట్ వేస్తాం కదా. ఈ విధంగా ఫ్రంట్ హైట్ దగ్గర ఒక లైన్ ఇచ్చేసి ఇలా షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి డాట్స్ వచ్చేసి ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చిన్నగా వేసుకోవాలి, పెద్దగా వేసుకోకూడదు, చిన్నగా వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ 2.5కి ఒక మార్కింగ్ వేసేసుకొని 3 ఇంచెస్ కంటే కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంది కదా, 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఈ విధంగా డాట్స్ అయితే సింపుల్గానే ఉంటాయండి. డాట్స్ కూడా క్లియర్గా కావాలంటే చాలా వీడియోలు ఉన్నాయి చూడండి. ఇంకా వీడియో అనేది లెందీగా అయిపోతుంది కదా. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది మనకి. ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఇప్పుడు క్రాస్ బెల్ట్లో ఒకటి కట్ చేస్తే బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్టే. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని టక్స్ అయితే పెట్టేసుకోవాలండి. డాట్స్ వేసే దగ్గర మొత్తం ఇలా ఈ విధంగా టక్స్ పెట్టేసుకుంటే మనకి ఇంకొక సైడ్ వేయడానికి మనం 2 బ్లౌజులు వేసాను కదా, గుర్తుంటుందన్నమాట ఇక్కడ వేయాలనేది. అవి పెట్టకపోయినా వేయగలం, కానీ చూపిస్తున్నప్పుడు
కొంతవరకు పర్ఫెక్ట్గా చూపించాలండి. ఎంతవరకు చూపించాలో అంతవరకు ఖచ్చితంగా చూపించాలి. చూపించకపోతే అసలు అర్థం కాదనమాట మీకు కూడా. అందుకని క్రాస్ బెల్ట్ చూడండి, కింద మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన దగ్గర తీసేసాను, సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి డబల్ షేప్ బెల్ట్ కావాలి కదా, ఈ విధంగా క్లాత్ అనేది చిన్న ముక్క కూడా వేస్ట్ కాలేదు. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ వీడియోలు చాలా ఉంటాయి, అన్నీ స్టిచ్చింగ్ కటింగ్ అన్నీ వస్తాయండి ఛానల్లో. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.